న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో బాబు సూపర్ 6 హామీ గేమ్ చేంజర్ గా మారింది. న్యూయార్క్ లోనూ ఫ్రీ పథకాలకు ఓట్లు పడతాయని ఓటర్లు నిరూపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకాన్ని డెమోక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మష్తూని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించారు. దానికి కారణం లేకపోలేదు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకాన్ని ప్రయోగించారు. న్యూయార్క్ లో పోటీ చేసిన జోహ్రాన్ తన ప్రచారంలో ఫ్రీ బస్సు నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరోనా కాలంలో ప్రారంభమైన ఫ్రీ బస్ పైలట్ ప్రాజెక్ట్ ని విస్తరించి న్యూయార్క్ లోని అన్ని నగర బస్సుల్ని ఉచితంగా మార్చాలనే ప్రణాళికను ముబ్దాని తన ప్రచారంలో ప్రధానాంశంగా ఎంచుకున్నారు. బస్సుల వేగం పెంచడానికి ప్రత్యేక లేన్లను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాజెక్టు ఖర్చు కోసం కార్పొరేట్ పన్నులు, అధిక ఆదాయ వర్గాలపై పన్నులు పెంచాలని ఆయన ప్రతిపాదించారు. కానీ ఈయన ప్రతిపాదనను మాజీ గవర్నర్ ఆండ్రూ కువమో విమర్శించినా ప్రజలు ముబ్దానికే మద్దతిచ్చారు. ఈ విధంగా ఫ్రీ బస్సు హామీ భారత్ నుంచి అమెరికాకు చేరి రాజకీయాల్లో ప్రభావం చూపుతోందని జోరుగా సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే కనుక చూసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి కొన్ని కీలకమైనటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ఆ హామీలు ప్రజలకు ఇవ్వటం సాధారణంగా ఇవంతా కూడా ఏదైతే ఇండియాలోనో లేదంటే కొన్ని తెలుగు రాష్ట్రాల్లోనో ఇదంతా కూడా ప్రభావితం ఉంటుంది. మిగిలినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల్లో ఇలాంటి ప్రభావం ఉండదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అభివృద్ధిని లేదంటే అక్కడ వారు ఏదైతే అక్కడ వారికి అందుబాటులో ఉంటారా లేదంటే నాయకులందరూ కూడా చెప్పిన పని చేస్తారా, ఇవన్నీ చూసే ఓటర్లు ఓటు వేస్తారంటే కాదు. ఏదైనా కూడా పథకాలను చూసి వాళ్ళు ఫ్రీ అంటేనో లేదనంటే వాళ్ళు ఏదైనా ఇస్తాను ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు చేస్తాను అంటే హామీలకే ఖచ్చితంగా న్యూయార్క్ అయినా లేదంటే అమెరికా అయినా ఇతర దేశాలు ఏవైనా కూడా హామీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనేది మరొకసారి న్యూయార్క్ నగరంలో మరొకసారి తెలిసింది. ఏదైతే డెమోక్రటిక్ సోషల్కి సంబంధించినటువంటి అభ్యర్థి జోహ్రాన్ ఇచ్చినటువంటి ఏదైతే ఈ హామీ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే కల్పించిందో ఆ కల్పించినటువంటి ప్రయాణం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఉచిత బస్సు అనేది, ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రాంతమే కాదు ఇది దేశాల వరకు దాటి ఏకంగా న్యూయార్క్ నగరంలో కూడా బాబు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీ ఏకంగా న్యూయార్క్ నగరం వరకు చేరి అక్కడ అభ్యర్థి గెలుపు పాత్రలో కీలక భూమిక పోషించిందంటే ఎవరు కూడా ఇది నమ్మలేనటువంటి అంశంగా ఉంది. కానీ ఇది వాస్తవం. ఏదైతే డెమోక్రటిక్ సోషల్కి సంబంధించినటువంటి అభ్యర్థి జోహ్రాన్ గెలుపులో ఈ భూమిక ఈ ఏదైతే ఈ హామీ అంటే ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం హామీ ఏదైతే ఆ నగరవాసులకి ఆ ప్రాంతవాసులకి అక్కడ ఉన్నటువంటి వాసులు మేయర్ ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఈ హామీ చాలా కీలక భూమిక పోషించి ఎదురుగా అమెరికా అధ్యక్షుడు నేరుగా అక్కడ చాలా క్లియర్గా ఆ గతంలో చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అమెరికాలో చాలా పేరున్నటువంటి వ్యక్తి ట్రంప్ ఎదురుగా ఉండి పోటీ చేసినప్పటికీ అక్కడ పోటీ చేసే అభ్యర్థికి మద్దతు పలికి అక్కడ ఉన్నటువంటి వారికి ఏదైతే ఇచ్చేటువంటి హామీలు ఏవైతే అవి చెప్పినా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సూపర్ 6 హామీల్లో భాగమైనటువంటి ఉచిత బస్సు జోహ్రాన్కు బాగా మద్దతుగా నిలిచింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అది ఆకర్షణగా నిలిచింది. ఖచ్చితంగా వారికి ఈ హామీ నచ్చడంతో అంటే ప్రయాణం తెల్లవారు లెగిస్తే మనిషి ఏదైతే ఎక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోటకి ప్రయాణం చేస్తే అతను ఉద్యోగ రీత్యా వ్యాపారం రీత్యా లేదా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రయాణం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రయాణం అనేది ఉచితం అని చెప్పగానే ప్రజలందరూ కూడా తనకు మద్దతు పలికారు. జోహ్రాన్ను అత్యధికంగా గెలిపించారు. అక్కడ ఎదురుగా మాజీ గవర్నరే కానీ లేదంటే ట్రంపే కానీ ఇంకా ఎవరు వచ్చి అక్కడ ఎన్ని హామీలు ఇచ్చిన అంటే కొంతమంది ఏదైతే ట్యాక్స్ను పెంచుతాము ఆదాయపు పన్ను దాంట్లో కొంచెం పెంచేటువంటి ప్రక్రియను చేస్తామన్నా కూడా ఎవరు కూడా దీని అన్నింటినీ కూడా నమ్మలేదు. కానీ
ప్రయాణం ఏదైతే ఉచితం అంటే ఉచితానికి ఓట్లు పడతాయంటే ఖచ్చితంగా పడతాయని మరొకసారి దేశాలు దాటినా కూడా ఈ విషయాన్ని రుజువు చేశారు. అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్ ఓటర్లంతా కూడా ఏదైతే జోహరాను గెలిపించినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు ఈ టాపిక్ ఇది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున రోల్ ఉంది. ఎందుకంటే ఎక్కడో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనో లేదంటే ఇంకో ఇతర ఏదైనా రాష్ట్రాల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది కంటిన్యూ అవుతుందో అసలు ప్రజలు మానసికంగా లేదనంటే వారు దేనికి మంత్రముగ్ధులు అవుతారు, లేదంటే ఓటర్లను మంత్రముగ్ధులను చేసి తమ వైపు తిప్పుకోవాలని రాజకీయ నాయకులు ఏదైతే ఆశిస్తూ ఉంటారో అలాంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ప్రజల జీవనశైలి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచుకోవడానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినా లేదంటే ఇంకా ఏవైనా వనరులు కల్పించి లేదంటే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి అందులో ఏదైనా సరే ఇటు ప్రభుత్వం ఉచితంగా ఇస్తానంటే మాత్రం అది ప్రజలకు ఇక్కడ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మనం ఉన్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఇది హామీలు అనేవి ఖచ్చితంగా మారాయి. అది ఏ విధమైనటువంటి హామీలు అయినప్పటికీ అది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కూడా అలాంటిది దేశం దాటాక కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయంటే ప్రజలు అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంక్షేమం అభివృద్ధి అదేవిధంగా హామీలు అనేవి చాలా ముఖ్య భూమిక పోషిస్తూ ఉంటాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అది దేశం దాటినా కూడా ఒక విపరీతమైనటువంటి రెస్పాన్స్ని తీసుకొచ్చిందంటే ఇక్కడ అమలు అవుతున్నటువంటి పథకం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆలోచించే విధానం ఒకటే, అక్కడ జరిగేటువంటి దాంట్లో వాస్తవం ఉందా లేదా, దానివల్ల లబ్ధి చేకూరుతుందా లేదా, అక్కడ జరిగిన దానికి వారికి అది ఉపయోగపడుతుందా లేదా, ఇది ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఆమోదిస్తారు. దానికి అనుగుణంగానే ఏదైతే ఈ అభ్యర్థి మేయర్ ఎన్నికల్లో జరిగినటువంటి జోహరాను గెలుపు ఏదైతే ఉందో దీన్ని అందరూ కూడా ఖచ్చితంగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ ఏదైతే దీన్ని ఉదాహరణగా తీసుకుని అంటే అమెరికా లాంటి ప్రాంతం అంటే ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అందులోనూ న్యూయార్క్ లాంటి ప్రాంతం అనగానే అందరూ కూడా ఎక్కువగా తెలుగు వాళ్ళే కావచ్చు లేదంటే చుట్టుపక్కల ఏ దేశాల నుంచి వెళ్ళినా కూడా అమెరికా లాంటి దేశాల్లోకి వెళ్ళాలి, అక్కడ ఉండాలి అనేటువంటి అక్కడ జరిగేటువంటి వాస్తవాలను కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇలాంటి గెలుపు రావడం, అది కూడా ఇలాంటి పథకాల వల్ల రావడం అంటే ఖచ్చితంగా కూడా ఇది అందరూ కూడా మాట్లాడుకునేటువంటి అంశమే. కాబట్టి అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా రేపు ఫాలో అవుతారనేటువంటి అంశాల్లో మాత్రం ఇది ముందుంటుందని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చగా మారింది. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయాన్ని దేశాలు కూడా దాటి వెళ్ళి అక్కడైతే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.